హ్యాపీ బర్త్డే రమేష్. రే ఏంట్రా రమేష్ గారు ఇంకా రావట్లేదు? పోనీ మనమే లోపలికి వెళ్దామా? ఎలా నేను రాను వెళ్ళు. ఏ నీ అంటే స్నానం చేయలేదు. ఇంతకీ నువ్వు స్నానం చేసావా? లేదురా, 2 రోజులు అయింది. ఏ అలా చూస్తున్నావు? ఏం లేదురా, 2 రోజుల క్రిందట ఒక పందికొక్కని చంపాను. అది దెయ్యమైన వెనకాల తిరుగుతుందేమో అనుకున్నాను. దానికి కారణం నువ్వని తెలియలేదు. రే రే వచ్చేస్తున్నాడు రా. ఆడికి మనం అంటే అంత ప్రేమ చూడరా, మన కోసం ప్రసాదం తెస్తున్నాడు. తొందరగా తేరా బాబు. బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా, ధర్మం చేయండి బాబయ్యా. బుడ్డి నా కొడుకా, నాకే చెప్పాడు. సిగరెట్ అయిన తర్వాత సెంటర్ ఫ్రెష్ పనికి వస్తుంది, జబ్బులో పెట్టే. నాకన్నా అదవలా ఉన్నాడు. నేను నీకన్నా పెద్దదంలే కానీ దా. రే వెళ్ళిపోక. రే నువ్వు అడగరా. నువ్వు అడగరా. అడగబే ఉండరా. రే మామా సారీరా, పార్టీ చెప్పడానికి డబ్బులు లేవురా. పార్టీ ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కానీ చెప్పడానికి నోరుంటే సరిపోద్ది కదరా. రే నువ్వు ఆగు, ఈరోజు ఎలాగైనా పార్టీ చేసుకోవాలి. ఎలారా, నా దగ్గర డబ్బులు లేవు. కానీ దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏంటి ఏమో కానీ ఒక కండిషన్, మీ ఇద్దరికి వచ్చే మందు వాటలో 90-90 నాకు ఇవ్వాలి. ఓకే డీల్. ఏరా నువ్వేమంటావు? ఓకే ఓకే. నీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? నా దగ్గర 400 పైగా ఉంటాయి. నీ ఫోన్లో? నా దగ్గర ఒక 500 దాకా ఉంటాయి. అందులో మనకు ఒక్కడైనా ఉపయోగపడకుండా ఉంటాడంటావా? అమ్మని అరే మావా, నువ్వు బెండకాయలు ఎక్కువ తింటా కదరా. రండి ఇప్పుడు అందరికీ ఫోన్ చేసి డబ్బులు నరుకుదాం. రే 1500 అంటే ఫోన్ పే చేయరా ప్లీజ్ రా. 10 days ఇచ్చేస్తాను రా. 5,000 తీసుకోండి, 2 సంవత్సరాలు ఎప్పుడు ఇస్తావరా? హలో హలో, చాలరా నీ యాక్టింగ్ ఆపరా. అరే మామా, మా అమ్మకు బాగోలేదు, మెడిసిన్ తీసుకోవాలి. ఒక 1500 రూపీస్ ఉంటే. అరే మీ మామ 2 years బ్యాక్ చనిపోయింది కదరా. అంటే మా తాత వర్షం కురిసిన రాత్రి షుగర్ ఎక్కువ కదా, ఆపుకోలేకపోయాడు. మా ఇంటి పని మనిషితో అయితే వెళ్ళి మీ తాతది. రే మాయా, ఒక్క 1500 ఉంటే ఫోన్ పే చేయరా. నీ అబ్బా నాకే ఫోన్ చేసావురా. ఓ సారీరా, చూసుకోలేదు, కంగారులో చేస్తాను. రే ఒక 1500 ఉంటే ఇవ్వరా. సరే
దగ్గర లేవంట్రా. ఎవరికి చేద్దాం? రే సొల్లితీష్ గడికి ఫోన్ చేద్దామా? ఆడో పెద్ద సొల్లుగాడు, అందుకే ఫోన్ చేయలేదు. నేనే అందుకే ఫోన్ చేయలేదు అడిగి. సరే ఒకసారి చేసి చూద్దాం. సరే. అరే ఆడేరా. హలో 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 నితీష్ స్పీకింగ్ హియర్. అరే నితీష్, నేనురా రిషిని. చెప్పరా రిషి. అరే ఏం లేదురా, ఒక 1500 ఉంటే ఫోన్పే చేయరా, ఒక 10 daysలో ఇచ్చేస్తాను రా. 1500 చాలా చీప్ రా. చీపా? అయినా 1500 కోసం నాకెందుకురా ఫోన్ చేస్తున్నారు? లక్షల మీద సంపాదించేలా నేను చేస్తాను. ఎలా రా? ఎలాగో తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్ షార్ప్గా 9కి వచ్చాను. ఇది సొల్లు. సరేరా. రే ఆడో పెద్ద సొల్లుగాడు రా, నేను రానురా. నిజమే రా, ఆడు పెద్ద సొల్లు కూడా రా. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం. సరే, నీ మాట కాదనలేక వెళ్దాం. ఏం బాబులు అందరూ తిన్నారా? నాన్న చెయ్యికేమైంది నాన్న? ఏం లేదురా, పనిలో చిన్న దెబ్బ తగిలింది. చూసుకోవాలి కదా నాన్న, కూర్చో. అరే నాన్న, నీ పుట్టినరోజులు బట్టలు కూడా తీయలేకపోయాను రా, నన్ను క్షమించరా. పర్లేదులే నాన్న, డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఇంటి రెంట్ డబ్బులు ఓనర్కి ఇవ్వాలి, సెల్ఫ్లో పెట్టాను, రేపొద్దున తీసుకెళ్ళి ఇచ్చే. సరే నాన్న. టైం ఎంత అయింది? 9:30. నేను ఎంతకు రమ్మన్నాను? 9 o'clock. ఎన్ని మినిట్స్ లేట్ అయింది? 30 minutes లేట్. 30 minutesలో 10,000 లాస్ తెలుసా? అయినా టైం వాల్యూ మీకే తెలుసురా, బ్లేడీ ఫుల్స్. మీలాంటి వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ వేస్ట్ రా. అయినా ఫ్రెండ్స్ కదా, కష్టాల్లో ఉన్నారని హెల్ప్ చేస్తుంటే మీరు నా టైంకే బొక్క పెట్టారు. బిజినెస్ ఐడియా లేదు, బొక్క లేదు. ఎలాండే? అరే నితీష్, సారీ రా, ఇప్పటికే ఇంట్లో వాళ్ళు కుక్కలా చూస్తున్నారా. అవునరా, ఇలాగే ఖాళీగా ఉంటే ఇంట్లో వాళ్ళు అన్నంలో విషం పెట్టి చంపేసేలా ఉన్నారా. రే ఇవన్నీ కాదురా, నా గురించి తెలుసు కదా. మా నాన్న కూలి పని చేసి నన్ను చదివించారు. మా నాన్న కష్టపడి నేను చూడలేకపోతున్నాను రా. సరేరా, 10,000 అంటే మన పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ టైం వేస్ట్ చెయ్యరా, అంటేనే. అస్సలు చెయ్యం, నువ్వేం చెప్తే అదే చేస్తాం. ఇది ఈ ఫైర్ నాకు కావాలి. డబ్బులు ఇచ్చారు అయితే, డబ్బులు ఇచ్చే. రే ముందు మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పరా. నీకు మీ తాతల షుగర్ ఎక్కువ ఉన్నట్టుందిరా. ఈడు మా తాతమే పడే అడ్డమే. ఎనీవే, మీరు ఇక్కడికి వచ్చారంటే ఆల్రెడీ డబ్బు ఇంటోలు అయిపోయినట్టే. అంతకంటే ముందు మీకు నా ఎర్నింగ్స్ గురించి చెప్పాలి. నా మినిమం ఎర్నింగ్ 1 lakh per day. 1 lakh? అది మినిమం రా ఫుల్. మ్యాక్సిమం మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. రే ఎలా రా? థామ్సన్ యాప్. ఈ యాప్లో కానీ మీరు పర్చేజ్ చేశారంటే మీరు పెట్టిన దానికంట 10 times ఎక్కువ ఇస్తారా. ఇదేదో బాగుందిరా. ఇందులో 12,000 నుంచి 5 lakhs వరకు ప్రొడక్ట్స్ ఉంటాయి. 5 lakhs మీరు అలాగే ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి జస్ట్ 12,000 ఇన్వెస్ట్ చేయండి. 1 dayలో 1,20,000 మీ అకౌంట్లో పడిపోతాయి. మీరు ఎంత బేగా ఇన్వెస్ట్ చేస్తే అంత మంచిది. ఓకే, నాకు టైం అవుతుంది, ఏదో ఒకటి ఆలోచించి నాకు ఫాస్ట్గా చెప్పండి. రే నాకెందుకో మనం ఇన్వెస్ట్ చేస్తే మోసపోతాం అనిపిస్తుందిరా. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ రా, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అవునరా, మనం ఇప్పుడు 12,000 ఇన్వెస్ట్ చేసాం అనుకో, 1,20,000. అదే 1,20,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే 12 లక్షలు రా, 12 లక్షలు. కానీ ఎలా రా?
మన దగ్గర పార్టీ చేసుకోవడానికే డబ్బులు లేక అందరిని అడుక్కుంటున్నాం. ఇప్పుడు 12,000 ఎలా సెట్ చేస్తాం? దానిలో ఉందిరా. ఈరోజు ఎలాగో 1వ తారీఖు మా వీధిలో వాలంటీర్ని సెట్ చేసి మా తాత పెన్షన్ డబ్బులు దొబ్బేస్తా. నేను కూడా మా చెల్లి దాచుకున్న డబ్బులు కొట్టేస్తా. మరి నీ సంగతి ఎట్రా? నా దగ్గర లేవురా. మా నాన్న ఇచ్చిన అవసరం డబ్బులు మాత్రమే ఉన్నాయి. మరి ఇంకే అవి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే, రేపు ఎలాగో డబ్బులు వస్తాయి, అవి తీసుకెళ్ళి రెంట్ కట్టే. ఏమోరా, నాకు ఎందుకో భయంగా ఉంది. రే, లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్క్ మాత్రమే. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులే. మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాం, రేపు పార్టీ చేసుకుంటున్నాం. అయినా భయం ఎందుకురా రమేష్? మన కళ్ళతో చూసాం రమేష్. నితీష్ గాడి ఆఫీసు, సూటు, ఆడి రేంజే మారిపోయింది రమేష్. రమేష్ వర్త్, నితీష్ గాడి వర్త్. ఇన్వెస్ట్ చేసేద్దాం రమేష్. సరే, ఇన్వెస్ట్ చేసేద్దాం. రే నాన్న, ఇంటరెంట్ డబ్బులు ఓనర్కి ఇచ్చిమన్నాను కదా, ఇచ్చేసావా? అంటే నాన్న, అది మర్చిపోయాను, రేపు ఇచ్చేస్తాలే నాన్న. దేవుడా, డబ్బులు పడిపోవాలి దేవుడా. ఏంట్రా ఇంకా మనీ పడలేదు? ఏమోరా, అదే నాకు డౌట్ కొడుతుంది. రే, నెగిటివ్ మైండెడ్ ఫెలో. పడిపోతాయి అనుకో, పడిపోతాయి. అవునరా, పడిపోతాయి. రే, ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూడు. రే, సర్వర్ నాట్ ఫోన్ రా. అంటే మన డబ్బులు గోవిందా గోవిందా. హలో. నాన్న, మర్చిపోయా, ఈవేళ ఎలా అయినా ఇచ్చేస్తా. అసలేంటి మదన, నేను ఎప్పుడు ఇలా ఉండలేకపోతున్నా. ఎప్పుడూ లేనిది మా నాన్నకి అబద్ధాలు చెప్తున్నా. ఇప్పటికిప్పుడు అవసరమైన డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టం. బెట్టింగ్ వేసి సంపాదిద్దామా? వద్దు. నమ్మించే అబద్ధం కన్నా బాధ పెట్టే నిజం మేలు. మా నాన్నకి జరిగింది చెప్పేస్తా. నాన్న, నేను అవసరమైన డబ్బులు ఓనర్కి ఇవ్వలేదు. ఆ డబ్బుల్ని ఏదో స్కీమ్లో జాయిన్ అయితే కొద్ది రోజుల్లోనే మన కష్టాలు పోతాయని కట్టేశాను అన్న. పర్లేదులేరా, ఈ వారం 2 ఓటీలు ఎక్కువ చేశానా, కట్టేద్దాంలే. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు నేను ఖర్చు పెట్టినందుకు నా మీద కోపంగా లేదు నాన్న. అచ్చే, కోపం ఎందుకు రానన్న? నేను సంపాదించింది నీకోసమే కదరా. కానీ నాన్న, నాకు ఏదో తప్పు చేసినట్టు గిల్టీ ఫీలింగ్ ఉంది నాన్న. నా ముఖం నీకు చూపించే అర్హత కోల్పోయాను నాన్న. అరే, నువ్వు తప్పు చేసావు నీకు తెలిస్తే చాలరా, నీలో మార్పు మొదలైందని అర్థం. అయినా సులువుగా వచ్చిన డబ్బులు ఎక్కువ కాలం నిలబడవరా. కష్టపడితేనే మనతో ఉంటాయరా. ప్రతిరోజు జీవితం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుందిరా. ఇప్పుడంటే కొంచెం డబ్బులే పోగొట్టుకున్నావురా. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆశపడి మొత్తం పోగొట్టుకోకుండా ఇప్పుడే జీవితం నీకు ఒక గుణపాఠం నేర్పింది. అయినా ఒక తండ్రిగా నీ అవసరం తీర్చడం నా బాధ్యత. కానీ ఎల్లకాలం నీతో నేను ఉండలేను కదరా. అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకుంటే అంతకన్నా ఆనందం నాకేముంటుంది? సారీ నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లడిలాగా? నీకు మీ నాన్న ఉన్నాడు కదా, పద అలా బయటికి వెళ్ళొద్దాం. మా నాన్న ఎలా అయినా గర్వపడేలా చేయాలని నేను ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ఏంట్రా చేస్తున్నారు? ఆన్లైన్ బెట్టింగ్. ఇప్పుడే 2,000 వేసాం, 4,000 అయింది. రే, నాకు జాబ్ వచ్చిందిరా, మంత్కి 50,000.
రే నాకు జాబ్ వచ్చిందిరా, మంత్కి 50,000. 50,000 నెలకి. ఇప్పుడే 2,000 పెట్టేశాను, 4,000 వచ్చాయి. 4, 8, 8, 16, 16, 32, 32, 64. ఇలా మీరు నెల రోజుల్లో సంపాదించేది నేను ఒక్క రోజులో సంపాదిస్తాను. వీళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు చేస్తున్న తప్పు తెలుసుకుంటారని అక్కడి నుండి వెళ్ళిపోయా. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఏరా మళ్ళీ మనీ పోయిందా? నీ మాట ముందే వినుండాల్సిందిరా. తప్పు చేసాంరా. సరిదిద్దుకోవాలనుకుంటున్నా. ఇంట్లో గోల్డ్ తాకట్టు పెట్టి బెట్టింగ్లో మనీ పోగొట్టావు. బెట్టింగ్లో గెలిచాననే ఆనందంతో తాగారు, తిరిగారు. అయినా సరే నేను నీకు హెల్ప్ చేస్తా, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ రా. ఒకటి గుర్తుపెట్టుకో, సిగరెట్ షేర్ ఇవ్వని ఫ్రెండ్ని మర్చిపోయినా పర్లేదు, కానీ ఇది తప్పురా, ఇది చేయకూడదు అనే ఫ్రెండ్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మా నాన్న కూలి పని చేసి నన్ను చదివించారు. మా నాన్న కష్టపడి నేను చూడలేకపోతున్నాను రా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకుంటే అంతకన్నా ఆనందం నాకేముంది. ఈ ఆధునిక యుగంలో మనం మోసపోవడం సహజం. మోసపోయామని అక్కడే ఆగిపోకుండా ఆలస్యంగానైనా నిజాయితీగా కష్టంగా గడించే డబ్బు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని గ్రహించి మన కష్టం మన కోసం, మన పుట్టిన దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ ఇట్లు